పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 7. మత్తయి సువార్త 7వ అధ్యాయం మనందరికీ పరిచయమైన లేఖన భాగం. 12వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. చాలు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు మనుషులు మీకేం చేయాలని కోరుకుంటారో అలా మీరు మనుషులకు చేయండి అని చెప్తున్నాడు. ఇది ప్రవక్తల ఉపదేశము, ధర్మశాస్త్రం యొక్క సారము అని చెప్తున్నాడు కదా. దీన్ని లోకంలో ఏమంటారంటే గోల్డెన్ రూల్ అంటారు. ఏమంటారు? మీరు సెర్చ్ చేయొచ్చు ఇంటర్నెట్లో కూడా. ది గోల్డెన్ రూల్ అంటారనమాట. యేసుక్రీస్తు ప్రభు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఈ మాటలను లోకంలో కూడా ది గోల్డెన్ రూల్ అంటారు. అంటే బంగారపు సూత్రం అన్నట్టు. ఏం సూత్రం? మెడలో వేసుకునే సూత్రం కాదు. ఏం సూత్రం ఇది? ఆచరింపదగిన సూత్రం, గోల్డెన్ రూల్. ఇది మన జీవితంలో మనం కలిగి ఉంటే మనం చాలా పీస్ఫుల్గా, నెమ్మదిగా, సంతోషంగా జీవించగలుగుతాం. గమనించండి, మనుషులు ఏమి మనకు చేయాలని కోరుకుంటామో అది వాళ్ళకి మనం చేయాలి కదా. ఇది మనం చదువుతుండగానే మనకు అర్థమైంది. అయితే ఒక ప్రశ్న వేసుకుందాం మనం. మనుషులు మనకి ఏం చేయాలని మనం కోరుకుంటాం? ఈ ప్రశ్నకు మనమే సమాధానం చెప్పుకోవాలి. మనుషులు నాకేం చేయాలని నేను కోరుకుంటాను అని నేను రాత్రి ఆలోచిస్తే 3 విషయాలు నాకు తారసపడినాయి. ఏంటవి అంటే, మనిషికి 3 రీతులుగా కొరతలు ఉంటాయి. ఏంటవి? భౌతికమైన కొరతలు, తర్వాత మానసికమైనవి, తర్వాత ఆత్మీయమైనవి కదా. అర్థం చేసుకోండి. కాబట్టి మనకి ఇతరుల నుండి ఎక్స్పెక్టేషన్ కూడా 3 రీతులుగా ఉంటుంది. నేను మనుషుల నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, భౌతిక జీవితం కోసం నేను థింగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఏంటవి? వస్తువులు కానీ విషయాలు కానీ వాళ్ళు నాకు చెయ్యాలి అని కొన్నిటిని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. అర్థం చేసుకోండి. అంతేనా కాదా? చేస్తామా లేదా? వన్ సైడ్ ట్రాఫిక్ అంటారు తెలుసా మీకు? వన్ వే ట్రాఫిక్ అంటే ఏంటి? నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏమిస్తావు. ఓకేనా? అన్నీ మనకే. ఇటే మనుషుల నుండి ఏం కోరతావో నీ మనసులో అది నువ్వు ముందు వాళ్ళకి చేయడం నేర్చుకో. మనుషుల నుండి ఏమన్నా ఇస్తారా అని ఆశపడతా ఉంటాం మనం. అలాగనే మనం వాళ్ళకి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. చాలామంది క్రైస్తవులు ఈనాడు ఇలాంటి స్థితిలో ఉన్నారు. ఒకసారి చదువుదానండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. పేతురు, యోహాను దేవాలయానికి వెళుతున్నారు. ఆ దేవాలయానికి వెళ్ళే సందర్భంలో ఒక వ్యక్తి వాళ్ళకి తారసపడుతూ వచ్చాడు. ఒకసారి చదువుదానండి ఆ మాట. 3వ అధ్యాయము చూడండి, 2వ వచనం. 1, 2, 3 వచనాలు చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. చాలు. ఇక్కడ ఏంటన్నా, ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ఏంటంటే, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు ఏముంచాడంట? లక్ష్యం ఉంచాడు. ఎందుకని వాళ్ళ యందు లక్ష్యం ఉంచాడంటే, వాడు ఎవడని రాయబడింది అక్కడ? భిక్షం అడుక్కునేవాడు. అంటే ఇప్పుడు మనం ఏమీ చేయకుండానే ఎవరి దగ్గర నుండి ఆశిస్తున్నామంటే మనల్ని ఏమనాలి? ఏమన్నా చేస్తే సంపాదించే దాన్ని ఏమంటారు? జీతము అంటారు. ఏమన్నా చేస్తే కష్టపడితే వచ్చేదేంటి? జీతం. ఉచితంగా పొందుకునేదేంటి? భిక్షాటనం. అందుకోసమే వారి యొద్ద కనిపెడుతూ వచ్చాడు. కనిపెడుతూ వస్తే
వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, మా దగ్గర నువ్వు కనిపెట్టేవేమీ లేవు, అయితే మాకు కలిగిందే నీకు ఇస్తున్నామని, నజరేయుడైన యేసుక్రీస్తునామని లేచి నడవమని వాడు అడిగేదానికంటే కూడా గొప్పది వాళ్ళు ఇచ్చేశారు. సరే, అది వేరే సబ్జెక్ట్, అక్కడికి వెళ్ళట్లేదు నేను ఇప్పుడు. ఇక్కడ మన సబ్జెక్ట్లో ఉండేది ఏంటంటే, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అదర్స్. వాళ్ళని వాక్యం ఏం చెప్తుందంటే భిక్షగాళ్ళు. గుర్తించండి, నేను ఇతరులకు ఏదైనా చేసి పుచ్చుకునేది ఎప్పుడు జీతం అవుతుంది, కానీ అది భిక్షము అవ్వదు. గుర్తుపెట్టుకోండి కదా. కాబట్టి మనం గుర్తించాలి ఈ సత్యాన్ని. ఎవరి దగ్గర నుండైనా ఏదైనా ఉచితంగా పుచ్చుకోవడానికి మనం ఏం చేయాలా? బాధపడాలి, నొచ్చుకోవాలి, హృదయంలో ఏం చేయాలా? నొచ్చుకోవాలి. ఇండియాలో ఎలాంటి మనుషులు అంటే, మనం ఇండియాలో అన్నీ ఉన్నా కూడా ఎక్కడన్నా ఏమన్నా దొరుకుతుందంటే దానికి ఏం చేస్తారు? అసలు మాకేమీ లేదండి, తెల్ల రేషన్ కార్డు రాయించుకోవడానికి ఏం చేస్తూ ఉంటారు? తాపత్రయపడిపోతూ ఉంటారు. ఎకరాలు ఉంటాయి, ఎక్కడ ఊర్లో ఎకరాలు ఉంటాయి, మంచి ఉద్యోగాలు ఉంటాయి, గవర్నమెంట్ జాబులు కూడా ఉంటాయి. వాళ్ళు మళ్ళీ ఆ గవర్నమెంట్ జాబులు మరుగుపరిచేసుకుంటారేమో తెలియదు, వాళ్ళకి మాత్రం తెల్ల రేషన్ కార్డు ఉంటుంది. పోనీ ప్రైవేట్ జాబ్ ఉన్నది, లక్షలు సంపాదిస్తాడు, ట్యాక్సులు కడతాడు, అయినా కానీ ఉంటుంది, తెల్ల రేషన్ కార్డు ఉంటుంది కదా. గుర్తించండి, మన స్వభావం దాన్ని బట్టే మన దేశం ఎంత గొప్ప దేశముగా అభివృద్ధి చెందాలని ప్రయత్నం చేస్తున్నా అభివృద్ధి చెందట్లే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నాం కాబట్టి. మన సైకాలజీ మారాలి కదా. అందుకోసం మనుషులు ఏం చేయాలని మీరు కోరతారో, మీరు వస్తువులు, విషయాలు, ధనం ఆశిస్తాం, వస్తువులు ఆశిస్తాం, అవన్నీ కూడా పొందుకునేటప్పుడు మనకి గ్రహింపు ఉండాలి. నేను దీనికి అర్హుణ్ణి కాదు కాబట్టి ఇది నాకు వద్దు. బట్ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ రెండో విషయాన్ని దేవుడు చేయమని చెప్తున్నాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు కదా, ఎక్స్పెక్ట్ చేసేది నువ్వు వాళ్ళకి చేసే కదా. అర్థం చేసుకోండి, ఇక్కడ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళకి చేసే అంటే దాని అర్థం ఏంటి? మనం ఏం చేయాలి? అక్కర కలిగిన వాళ్ళకి ఇవ్వాలి కదా. వాక్యంలో ఒకసారి కొన్ని విషయాలు మనం చూస్తాం రండి. సామ్స్ 123 verse 1-2 ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథం 123వ కీర్తన మొదటి 2 వచనాలు ఒకసారి చదువుదాం. ఒకసారి మనం మనుషుల నుండి ఎక్స్పెక్ట్ చేయకూడదు, బట్ ఎవరి నుండి ఎక్స్పెక్ట్ చేయాలి? గుర్తుపెట్టుకోండి, మనుషుల నుండి ఉచితంగా ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళని భిక్షగాళ్ళు అంటే, మరి నేను దేవుడి నుండి ఎక్స్పెక్ట్ చేసి పొందుకుంటే ఏమవుతాను? నేను భిక్షగాడిని అవుతానా? కాదు. ఇది వ్యత్యాసం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఏం చేయాలా? 123వ కీర్తన ఒకసారి చదువుదాం. ఒకసారి చదవండి ఆ మాట. నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచినట్లు యెహోవా మనలను కరుణించు వరకు అది. కాబట్టి మనం ఏం చేయాలి? మనకి ఏమన్నా అక్కర ఉంటే మనుషుల దగ్గరికి వెళ్ళి చేయి చాపొద్దు, చీప్ అయిపోతావు, భిక్షగాడిలా చూస్తారు. దానికి బదులు మనం ఏం చేయాలా? ఎవరి వైపు కన్నులు ఎత్తాలా? దేవుడి వైపు కన్నులు ఎత్తే దేవుడు అద్భుతంగా ద్వారాలు తెరవజేస్తాడు. గుర్తించండి, మనం ఎప్పుడూ కూడా ఇచ్చేవారంగా ఉండాలంటే ఎట్లుండాలా? విషయాలను మనం ఇతరులకు ఇచ్చేవారంగా ఉండాలి. ప్రభు సూత్రం అది. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. పౌలు యేసుప్రభు ఎప్పుడు కలిసి లేరు, ఉన్నారా? యేసుప్రభు సిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత సంఘాన్ని హింసిస్తున్నవాడిగా పౌలుని మనం చూస్తాం కదా. వీళ్ళిద్దరూ కలిసి లేరు. కానీ పౌలు గారు యేసు ప్రభులో ఉన్న ఒక గుణ లక్షణాన్ని గురించి చెప్తున్నాడు తన సంఘానికి. ఒకసారి చదువుదామా? అపోస్తుల కార్యములు రండి ఒకసారి, 20వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించి మెలితే అనే ద్వీపానికి సమీపంలో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు ఆ సంఘ పెద్దలతో. ఏర్పాటు చేసి వాళ్ళతో చెప్తున్నాడు. ఒకసారి చదవండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని చెప్తున్నాడు. మనం ఇతరులకు ఏం చేయాలా? మన చేయి పైన ఉండాలి అంటే ఇచ్చేవారంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, పుచ్చుకునేవాడు చేయి ఎట్లా ఉంటుంది? ఎప్పుడు కింద ఏముంటుంది? మనం ఇచ్చేవారంగా. దేవుని బిడ్డలకు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఇచ్చేవాడుగా ఉంటావు నా మాటను వింటే. ద్వితీయోపదేశకాండం రాయబడింది. నువ్వు తలగా ఉంటావు, నువ్వు తోకగా ఉండవు, ప్రభు చెప్పాడు. అలా ఉండాలి మనం. సరే, రెండవది ఏంటంటే ఎమోషనల్ కదా. ఇతరుల నుండి మనం ఎమోషనల్ విషయాన్ని కూడా ఆశిస్తాం. ఏం ఆశిస్తాం అంటే ప్రేమను ఆశిస్తాం. ఏం ఆశిస్తాం చెప్పండి? ప్రేమ. 3 విషయాలు చెప్తాను నేను, ఎక్కువ సమయం లేదు కాబట్టి. ఒకటి ప్రేమను ఆశిస్తాం, రెండవది గౌరవాన్ని ఆశిస్తాం,
మూడవది కన్సర్న్ ఆశిస్తాం. కన్సర్న్ అంటే ఏంటి? నన్ను పట్టించుకోవాలి అని ఆశిస్తాం. ఈ మూడు ఖచ్చితంగా ఇతరుల నుండి మనం కోరుకుంటాం. వాస్తవమా కాదు? నన్ను ప్రేమించాలి. ప్రతి భార్య భర్త నుండి ఆశిస్తుంది, భర్త భార్య నుండి ఆశిస్తాడు, తల్లిదండ్రులు పిల్లల నుండి ఆశిస్తారు, ఒక యవనస్తుడు యవనరాల నుండి ఆశిస్తాడు. ఎక్కడ చూసినా ఏముంటుంది? మనుషులు నన్ను ప్రేమించాలి, ఎవడు ద్వేషించబడాలని కోరుకోడు. బట్ మనం ఏం చేయాలంట? ఇతరుల నుండి అది కోరుకోవడం కాదు, అతనికి చేసి చూపించాలంట. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ వాక్య ప్రకారం ఏంటి అంటే, నువ్వేం కోరుకుంటావో అది నువ్వు చేయడం ఆరంభించి ఈరోజే. నాకు వాళ్ళు అలా ప్రవర్తించాలని కోరుకుంటున్నావు, అలా నువ్వు ప్రవర్తించు. ప్రేమ ఏం చేస్తే అనేక దోషములను కప్పుతుంది కదా. నిజంగానే మనం ప్రేమిస్తామా? ప్రేమ కోరుకుంటున్నాం, కానీ ఇతరుల్లో ఏం చూస్తున్నాం? ఏమీ లేని వాళ్ళలో కూడా ఏదో ఒకటి చేస్తాం మనం. అంత టాలెంటెడ్ మనం. మన కళ్ళే భూతద్దాలు. వాస్తవం కాదు? కొన్నిసార్లు మన కళ్ళే ఏంటంటే భూతద్దాలు. భూతద్దాలు అంటే భూతాల అద్దాలు కాదు. భూతద్దాలు అంటే తెలుసా మీకు? తెలుగు భాష స్పష్టంగా మాట్లాడుతున్నాను నేను. మా శ్రీకి అర్థం కాదు ఇది. ఏమంటారు భూతద్దాన్ని? ఏమంటారు తమ్ముడు? మ్యాగ్నిఫయింగ్ గ్లాస్, అంతేనా? మ్యాగ్నిఫయింగ్ గ్లాస్ అంటే ఏంటి? చిన్నదాన్ని పెద్దగా చూపించడం అన్న చెప్తున్నాడు. కాబట్టి ప్రతి చిన్నదాన్ని పెద్దగా చూపిస్తాం. బైబిల్లో ఒక మాట ఉంది, పరిసయ్యుల తత్వాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ, దోమను వడియగట్టి ఒంటెను మింగువారు మీరే అన్నాడు. ఎప్పుడన్నా విన్నారా మాట? ఏంటంట? దోమను వడగట్టేస్తారంట, ఒంటెను మింగేస్తారంట. దోమ ఒంటె, ఈ రెండింటికి చూడండి వ్యత్యాసం. దోమ ఎంత? చాలా చిన్నది, ఒంటె చాలా పెద్దది. దోమను లోపలికి పోనేవారు. అంటే చిన్న విషయాల్ని, చాలా సున్నితమైన విషయాలను చాలా చాలా జాగ్రత్తగా చూస్తారు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో. కానీ వెనకాల ఏమవుతాయి? మనుషులు ముందేమో వేషధారులాగా దోమను వడిగట్టేసి అబ్బాబ్బాబ్బో వీళ్ళు ఎంత ఖచ్చితత్వంతో ఉంటారు అన్నట్టుగా ఉంటారనమాట. తెరచాటున అంటే దాని అర్థం ఏంటి? ప్రైవేట్ లైఫ్లో, పబ్లిక్ లైఫ్లోనేమో నేను చాలా నిష్ట కలిగిన వాడిని, నేను ఇలాంటివి అసలు దగ్గరికి రానివనని దోమలను వడగట్టేస్తారు. కానీ తెరచాటున అంటే ప్రైవేట్ లైఫ్లో మాత్రం ఒంటెలను ఏం చేస్తారు? మింగేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? చేయరాని కార్యాలన్నీ చేసేస్తారు. గుర్తించండి. అంటే మనుషుల్లోనేమో మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ పెట్టుకుని తప్పులు ఎదుగుతారు, కానీ వాళ్ళు ప్రైవేట్ లైఫ్లో అంతకంటే భయంకరమైన తప్పులకు వాళ్ళు బానిసలు. ఇలాంటి వాళ్ళ గురించి ఆ మాట చెప్పబడతా వస్తుంది. అర్థమైంది కదా మీకు ఇప్పుడు? కాబట్టి మనం ప్రేమించే వాళ్ళమైతే ఏం చేస్తామంట? దోషాన్ని కప్పుతాం, ఇప్పి చూపించం. ఇప్పి చూపించేవాడు ప్రేమ గలవాడు కాదు. అలాగైతే అన్న వాళ్ళతో సమర్థించుకుంటూ ఆ పాపంలో మనం కూడా పాలివాళ్ళమై ఉండాలా? మనం ఏదైనా ఎక్స్ట్రీమ్గానే అర్థం చేసుకుంటాం. కాబట్టి వెళ్ళి ఆ పాపం చేసేవాడితో కూర్చుని పాపం మనం కూడా చేద్దామా? అది వాక్యం చెప్తుందా? లేదు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి పాపం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని నువ్వు బహిరంగంగా గద్దించక ముందు వెళ్ళి వాడితో ఏం చేయాలా? నీ స్థితి ఇది దేవునికి వ్యతిరేకం అని మాట్లాడగలిగితే, నీకు ఆ ధైర్యం ఉంటే మాట్లాడేసి అతన్ని ఏం చేయాలి? మంచి దారికి తీసుకుని రావలను అని రాయబడతాం. సాత్వికమైన మనసుతో మనం కూడా తప్పు చేస్తామేమోనన్న భయం కలిగి అట్టి వాడిని మంచి దారికి తీసుకురావాలి. అది ప్రేమించే ప్రేమ గలవాడి లక్షణం. ఆ ప్రేమ లేనివాడు ఏం చేస్తాడు? ప్రతిదాన్ని భూతద్దంలో చూసి నువ్వు ఆ తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని చెప్పేసి ఇతరులకు ప్రచారం చేస్తాడు. ఎవరికి? ఇతరులకు. అలా మనం ఉండకూడదు. గుర్తించండి. సరే, నెక్స్ట్ ఏం కోరుకుంటాం మనుషుల నుండి అంటే రెస్పెక్ట్, గౌరవం కోరుకుంటాం. ప్రతివాడు నాకేం చేయాలా? గౌరవం ఇవ్వాలి. గౌరవించటం మనం కోరుకుంటాం ఇతరుల నుండి. అలాగే మనం వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. ఒకసారి చదువుదానండి. రోమన్స్ చాప్టర్ 12 verse 10, 12వ అధ్యాయం 10వ వచనం, రోమీలకు రాయబడిన పత్రిక. ఒకసారి చదువు. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచాలి. అంటే ఏంటి దాని అర్థం? ఈ రెండో లైన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఘనత విషయంలో మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలంటే గొప్పగా ఎంచుకోవాలంట. ఇంకొక మాట కూడా చదువుకుందాం రండి. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2:3లో ఉన్నది. ఫిలిప్పీ 2:3 ఒకసారి చూడండి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక
వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. కాబట్టి ఎదుటి వాని ఎడల మనం ఎట్లా ఉండాలనేది బైబిల్ చెప్తుంది. ఏమని? ఒకడు తనకంటే ఇంకొకడు ఏమని ఎంచుకోవాలంట? యోగ్యుడని ఎంచుకోవాలి. అంటే గౌరవించాలి. మనం ఇతరులను ఏం చేయాలా? చాలాసార్లు మనకు ఉండే లక్షణం ఏంటంటే ఇతరులను మన మనసులో తృణీకరిస్తాం. పైకి ముఖస్తుతి మాటలు, అర్థమైందండి? ఏంటవి? ముఖస్తుతి అంటే నా మీద అభిప్రాయం ఉండదు, కానీ నా ముందుకు వచ్చి ఏం చేస్తారు? నన్ను ఎత్తుతూ ఉంటారు. నన్ను ఎత్తుతూ ఉంటుంటే నేనేమైపోతాను? బెలూన్లాగా ఉబ్బిపోతూ ఉంటాను. అర్థమైంది మీకు? అంటే నేనని కాదు, నా ఉద్దేశం ఏంటంటే సాధారణంగా మనుషులతో మనం వ్యవహరించే తీరు అయితే అది మంచిది కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ ముందున్నవాడు నీకంటే ఎవడు గొప్పవాడని గౌరవం ఇవ్వడం నేర్చుకో. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. ఇది సాధారణంగా లోకంలోనే మనుషులు చేస్తారు, మనం కూడా దాన్ని చేయాలి. మనుషులను తృణీకరించడం మనం చేయకూడదు. నేను ఇతరుల నుండి ఆశిస్తాను అందరూ నన్ను గౌరవించాలని, కానీ నేనేం చేయాలంట? ముందు వాళ్ళని గౌరవించడం నేను చేయాలి. ఇతరులు నన్ను ప్రేమించాలని చూస్తాను, ముందు నేను వారిని ప్రేమించేలాగా నేను నేర్చుకోవాలి. ఎలా ప్రేమించాలి? ప్రేమ విషయాలన్నీ కూడా 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడినాయి. ప్రేమ ఏం చేస్తే? దయ చూపిస్తే, దీర్ఘకాలం సహిస్తే, ప్రేమ డంబము చూపించితే, ఈ లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉంటే మనం ఇతరులను ప్రేమిస్తున్నట్టు గుర్తించండి. తర్వాత 3వ విషయం, కన్సర్న్ కోరుకుంటుంది. మనసు ఎప్పుడు ఏం కోరుకుంటుంది ఇతరుల నుండి? కన్సర్న్, నన్ను పట్టించుకోవాలి కదా. పట్టించుకోకపోతే ఏమవుతాం మనం? పట్టింపులో ఆదరించాలని, లేకపోతే నా పట్ల కొంత ప్రత్యేకమైనటువంటి ఆ కేర్ని చూపించాలని ఆశపడతా ఉంటాం. కానీ ఇతరులు మాత్రం మనం ఎవరం పట్టించుకుంటామా? అక్కడే ఉన్నా చూడండి ఒకసారి బైబిల్లో 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుతారా? 2:4 ఫిలిప్పీ పత్రిక 2:4 మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఏం చూడాలంటే మనం చాలామంది సెల్ఫిష్గా ఉంటాం. సెల్ఫిష్ వాళ్ళు ఏం చేస్తారు? ఇందాక చెప్పాను కదా, వన్ వే ట్రాఫిక్ వెళ్ళదంతా, ఎందులోనైనా వాళ్ళే లాభం పొందుకుంటారు. మీరు గమనించండి. వాడు ఇంకొకటికి మాత్రం ఏమీ చేయడు. మీరు గమనించండి, ఎప్పుడు కూడా మనం ఇతరుల కొరకైన పట్టింపును మనం కలిగి ఉంటే అద్భుతంగా మన క్షేమస్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒళ్ళంతా కుళ్ళిపోయి చిల్ల పెంకులతో గీక్కుంటున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, అప్పటికీ అనేక దినాల నుండి ఆ వేదన పడుతున్నాడు. తన భార్య కూడా చచ్చిపోవయ్యా, ఇంకెందుకు నీకు భక్తి అన్నది. స్నేహితులు వచ్చి ఏదో తప్పు చేసావు కాబట్టి ఈ స్థితి వచ్చింది నీకు అన్నారు కదా. ఎంతగా తన ప్రియ మిత్రులే తనకు శత్రువులు అయిపోయి మానసికంగా శారీరకంగా ఎన్నో బాధలు పడుతూ ఒక్కరోజే పిల్లలందరూ 10 మంది చచ్చిపోయి ఆస్తి అంతా కోల్పోయి ఎంత దౌర్భాగ్య స్థితిని అనుభవిస్తూ ఉంటే తన కోసం తాను ఆలోచించుకోవాలా, ఇతరుల కోసం ఆలోచించాలా చెప్పండి? కానీ యోబు ఏం చేశాడు? ఆ స్థితిలో కూడా నీ స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయి, అప్పుడే వాళ్ళని అంగీకరిస్తానంటే ఆయన ఏం చేశాడు? అప్పటికి ఇంకా తన క్షేమస్థితి తనకు కలగలే. అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు ఆ మాట చెప్తే ఆ స్థితిలో ఉండగా ఏమంటారు? నాకే బోర్డుదేమీ లేదు ఇక్కడ, మళ్ళీ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంట. అంటామా? ఏమన్నా చెప్తాను, అంటామా అనమా? వాస్తవం అది. కానీ ఆయన ఏం చేశాడంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయ, నాకు చాలా చక్కని మాట ఉన్నది. వారి గురించి ప్రార్థన చేయగానే యోబు క్షేమస్థితిని ఆయన మరలా 2 అతనికి కలుగు చేశాడు. ఎప్పుడు? ప్రార్థన చేయగానే. ఇతరుల కొరకు పట్టింపు కలిగి ఉంటే ఆటోమేటిక్గా నీ అక్కర్లు తీర్చబడతాయి అనేది అదే. కాబట్టి మనల్ని అందరూ వచ్చి చూసేయాలి, మనల్ని ఆదరించేయాలి, మనల్ని ఇది చేసేయాలి, మనకన్నీ ఇచ్చేయాలి, మనదే 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 ఇది కాదు. ఏం చేయాలా? నేను ఇతరుల కొరకు చూడాలి, నా జీవితం ఇతరుల కొరకు వెచ్చించాలి కదా. అపోస్తలుడైన పౌలు యొక్క మంచి లక్షణాన్ని ఒకటి రాశాడు కొరింథీయులకు రాస్తూ. 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక లాస్ట్ బట్ 1 చాప్టర్లో ఆ మాట మనకు కనిపిస్తుంది. అది అండర్లైన్ చేసుకున్న, ప్రభువా నీ చిత్తమైతే నేను ఇలా ఉండాలి ప్రభువా, నాకు అలా సహాయం చేయని చెప్పి. చూడండి 12వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం చూడండి 15వ వచనం. 12:15 చదవండి ఒకసారి ఎవరైనా. కాబట్టి నాకు కలిగినది యావత్తు నీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెందును, నన్నును నేను వ్యయపరుచుకొందును. చాలు చాలు చాలు. ఏంటంటే నన్నును నేనేం చేస్తాను? వ్యయపరుచుకుంటాను కదా.
మీకు తెలుసా, మనల్ని దేవుడు 2 విషయాలతో పోల్చాడు. ఏంటా 2 విషయాలు? ఒకటి ఉప్పు, ఒకటి వెలుగు అన్నాడా మత్తయి సువార్తలో. ఈ ఉప్పు వెలుగుకుండే ఒక కామన్ లక్షణాన్ని గురించి మీకు ఇదివరకు కూడా చెప్పాను. ఏంటది? కామన్ లక్షణం అంటే రెండిట్లోనూ మనం అది కనిపిస్తుంది. వెలుగు, ఏదైనా వెలుగు కావాలి అంటే మనకి ఒక ఇంధనం ఉంటేనే వెలుగు వస్తుంది. అది నూనె కావచ్చు, అది మైనమే కావచ్చు, అంతేనా కాదా? నూనె బుడ్లో అట్లే ఉండాలి, నా దీపం వెలగాలంటే వెలుగుద్దా? దీపం ప్రజ్వలించి వెలిగితే నూనె ఏమైపోద్ది? ఖర్చు అయిపోద్ది. మీరు గమనించండి. కొవ్వొత్తి వెలగాలి మంచిగా అంటే ఆ మైనం అంతా ఏమైపోవాలా? కరిగిపోవాలా. వాస్తవమే కాదు? ఇదే సబ్జెక్ట్ మనం ఉప్పులో కూడా చూడవచ్చు. ఉప్పు రుచినివ్వాలంటే అది కరిగిపోవాలా. అది కరగకుండా ఉన్నదనుకో రుచిస్తా. అలాగే ప్రతి క్రైస్తవుణ్ణి కూడా దేవుడు ఉప్పుగా వెలుగ్గా చేశాడు. గుర్తుపెట్టుకోండి. మనం మాత్రం మన స్థితి అట్లే ఉండాలనుకుంటాం. ప్రభు అంటున్నాడు, నా మాట ప్రకటించడానికి ఎవరు వెళతారు? యెషయా అంటున్నాడు, నేను వెళతాను. నీ అవైలబిలిటీ ఏది దేవునికి? నీ అవైలబిలిటీని నువ్వు చూపిస్తే అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు? వాడుకుంటాడు. అర్థం చేసుకో. నువ్వు కరిగిపోవడానికి ఇష్టపడితే నిన్ను వాడుకుంటాడు. నా ఉనికి నాకు అట్లే ఉండాలి, నా స్థితి నాకు అట్లే ఉండాలి, నేను ఎప్పుడు గుమ్మటంలాగా నా నా కళ్ళు ఏమవకూడదు, లోపలికి వెళ్ళకూడదు, ఇంకా ఇలా బయటికి రావాలి, కానీ నిద్ర మానుకోకూడదు, నేను అరిగిపోకూడదు, కరిగిపోకూడదు అంటే ఎట్లా అవుతావు? ఒక మాట చెప్పనా? ఒక భక్తుడు అన్నాడు, ఒక భక్తుడు, తుప్పు పట్టడం కంటే అరిగిపోవడం మేలు అన్నాడు. ఏమన్నాడు? తుప్పు పట్టడం కంటే, నువ్వు గమనించు, నువ్వు ఏం చేయకుండా కూర్చుంటే తుప్పు పట్టిపోతావు. వాస్తవమే కాదా? అదే దేవుని కొరకు ఏమైనా చేయడం నేర్చుకున్నావు అనుకో, నువ్వేమవుతావు? అరుగుతావు, షైన్ అవుతావు. ఏమవుతావు? షైన్ అవుతావు. గుర్తుపెట్టుకోండి. మన బాడీని కూడా దేవుడు ఎట్లా క్రియేట్ చేశాడు తెలుసా? అది ఖాళీగా ఉంటే ఏమైపోద్దంట? జబ్బులు పాలైపోద్దంట. తెలుసా మీకు? ఖాళీగా పెట్టుకున్నాం అనుకోండి, ఏ యాక్టివిటీ లేదనుకోండి మనలో, ఏమవుతుంది? అది జబ్బులు పాలైపోద్ది. మీరు గమనించండి. నువ్వు ఈ చేతి కండరాన్ని అలా కదపకుండా ఒక 4 రోజులు ఇలా పెట్టేసుకుని ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయండి. చేస్తారా ఇంటికాడ? చేయండి. నెల తర్వాత నువ్వు లేపుదామన్నా లెగదిది, చచ్చిపడిపోద్ది. తెలుసా మీకు ఇది? వాస్తవం. మన కండర వ్యవస్థను అట్లా చేశాడు. అందుకోసమే ఎక్సర్సైజ్, బాడీ ఎక్సర్సైజ్ అవసరం అని చెప్తారు. కాబట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఇతరులు కాదు, ఇతరుల కన్సర్న్ వాళ్ళు నాకు చేయాలని కాదు, నేను ఇతరులకు చేయాలి, నా ప్రభు సేవ చేయాలి, ఇతరులకు నేను ఆశీర్వాదకరమైన పాత్రగా నేను వాడబడాలని మనం కోరుకోవాలి. అప్పుడేమవుతుంది? మన జీవితం కూడా ఆధ్యాత్మికంగా విస్తరిస్తుంది. గుర్తించు. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైన మాట. మనం దీన్ని లోతుగా తీసుకోవాలి. ఏంటి? మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో మీరు వారికి అలాగునే చేయుడి. ఇది ధర్మశాస్త్ర సారము, ప్రవక్తల ఉపదేశము. దిస్ ఈజ్ ద గోల్డెన్ రూల్. ఎందుకోసమంటే వాళ్ళు చెప్పారని కాదు, ఆ చెప్పిన మాటను ప్రభువు వారు మళ్ళీ కొండ మీద ప్రసంగంలో ఏం చేస్తున్నాడు? ఈయన కూడా చెప్తున్నాడు. అది ఎందుకు గోల్డెన్ రూల్ అయిందంటే, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కాదు, ఈయన చెప్పిన దాన్ని బట్టి. మూడవదిగా చెప్పి నేను ముగిస్తాను. ఏంటది అంటే, ఆత్మీయంగా మనం మనుషుల నుండి ఏం కోరుతామంటే, ఒక్క మాటలో చెప్పేస్తాను, ప్రార్థనలు కోరుతాం. స్పిరిచువల్గా అంతేనా? ఏం కోరుతాం? ప్రేయర్స్ కదా. ప్రార్థనలు కోరడం తప్పని నేను చెప్పట్లే. ప్రార్థన కోరండి, మంచిదే. కానీ మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. అర్థం చేయాలి. ఎట్లా ఉండాలి? మనం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. అర్థం చేసుకోండి. నేను ఒకళ్ళకి చెప్పితే అది ప్రభావవంతంగా నెరవేరాలి నా జీవితం, నా ప్రభు ప్రార్థన ఆలకించి నేను చేసేవాడిగా ఉంటేనే ఆలకిస్తాడు. అంతేనా కాదా? గుర్తుపెట్టుకోండి. మనం శనివారం రోజున సంఘ ప్రార్థనలో చూసుకున్నాం. మనం ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలి, ఎవరెవరి కోసం 4 విషయాలు చెప్పాను నేను. ఏంటి? దేహ సంబంధులైన తన సహోదరుల కోసం అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేశాడు భారంతో. నా గుండెల్లో మానని వేదన ఉన్నది వాళ్ళ కోసం అని చెప్పి కదా. కాబట్టి మనం కూడా మన కుటుంబ సభ్యులు, మన రక్త సంబంధికులు, మన బంధువుల కోసం ఏం చేయాలా? భారంగా ప్రార్థన చేయాలి, వాళ్ళ రక్షణ కోసం. రెండవది, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. మూడవది, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. ఎఫెసీ పత్రిక 5:18 ప్రకారం. ఆ కింద వచనంలోనే అంటాడు, 19వ వచనంలో, నా నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. సేవకుల కోసం కూడా ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి. మనం చేస్తే మన అవసరతలను కూడా దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. గుర్తుపెట్టుకోండి. అంతేగాని రిక్వెస్ట్లు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే
అవదు. కాబట్టి ఇతరుల నుండి ప్రార్థన ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, చాలా ఆత్మీయుడిగా ఫీల్ అయిపోతే కొద్దిమంది చెప్తా ఉంటారు, అన్న మా కోసం ప్రార్థన చేయండి అన్న. అలా ప్రార్థన చేయండి అనగానే నువ్వు చాలా పరలోకం నుండి దిగి వచ్చేసావని ఎవరో అనుకోరు. ప్రార్థనకు ఇష్టపూర్వకంగా హాజరయ్యామనుకో, అప్పుడు నేను గుర్తిస్తాను. నాకు తెలిసినంతవరకు ఆత్మీయుడు ఎవడంటే క్రమంగా ప్రార్థించేవాడు. వాడు ప్రసంగం చేస్తే ఆత్మీయుడని నేను అనుకోను. ఎందుకంటే నాకు తెలుసు, ప్రసంగం చేసినంత మాత్రాన, కొన్ని యాక్టివిటీస్లో చాలా పార్టిసిపేట్ చేసినంత మాత్రాన మనం ఎవ్వరం కూడా ఆత్మీయులము కాలేము. ఏది ఆత్మీయతలో నడిపిస్తుంటే మోకాళ్ళ జీవితం ఒకటే. ఇది మాత్రం ప్రాముఖ్యం. కాబట్టి ఎక్కువగా వీలైనంత వరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితం మనకి ఉండాలి. సెపరేట్ టైం ఫర్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్, ఈ రెండు మనకు ఉండాలి. దావీదు భక్తుడు అంత గొప్పవాడు అవడానికి కారణం అదే. నేను సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ధ్యానించుచు మొరపెట్టుకొందును అన్నాడు. ఎప్పుడైనా చదివారా మాట? 3 సార్లు అంట. ఏం చేస్తాడు ఆయన? ధ్యానించుచు అంటే ఏం ధ్యానిస్తున్నాడు? వాక్యం. అంటే వాక్యము, ప్రార్థన, ఈ రెండు ఒక ఆత్మీయ జీవితంలో కలిగి ఉండాలి. కాబట్టి మనం నేర్చుకుంటాం. ఇతరుల నుండి ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇతరులకు మనం అది చేయాలి. ఎక్స్పెక్టేషన్స్ వద్దు, వాక్యం చెప్తుంది. ఎక్స్పెక్టేషన్ చేస్తే అది మంచిది కాదు. చూడండి, లూకాసు వార్త 6:35 ఇది చదువుకుని మనం ముగించుకుందాం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 6 verse 35, 6వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 6:35. మీరైతే ఎట్టివారిని గూర్చేయను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. చాలు. ఇక్కడ మీరు గమనించండి, మీరైతే ఎట్టివారిని గూర్చేయను నిరాశ చేసుకొనక అంటే అర్థం ఏంటి? వాస్తవానికి ఇంగ్లీష్ బైబిల్లో ఆ మాట చాలా క్లియర్గా ఉన్నది. అంటే ఏంటంటే, ఇవన్నీ చేసేటప్పుడు నువ్వు మళ్ళీ వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేస్తావేమో, అది ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్తున్నాడు. ఎట్టివారిని గూర్చేయను నిరాశ చేసుకొనక అంటే అర్థం ఏంటి? నువ్వు మేలు చేస్తే మళ్ళీ నీకు ప్రతి మేలు చేయబడుతుందని ఎక్స్పెక్టేషన్తో మేలు చేస్తావేమో, అది చేయొద్దు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, చేసుకుంటూ పో అని చెప్తున్నాడు. అర్థమైందా మనకి? మనం ఊర్లో చదివింపులు లెక్కల్లా ఉండొద్దు అని చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మేలు చేసుకుంటూ పో. నేను ఒకసారి ఒక సేవకుడితో ఇలాగే అన్న నన్ను కొద్దిమంది వాడేసుకుంటున్నారన్నా అన్న. నన్ను ఏం చేస్తున్నాడు? కొద్దిమంది వాడేసుకుంటున్నారంటే, వాడబడు అన్నాడు ఆయన. ఒక్క మాటతో కొట్టేశాడు. వాడబడు ఏమైంది? వాడేసుకుంటున్నారంటే నా బాధ ఏంటంటే, అవసరానికి వాడేసుకుంటున్నారు, ఆ తర్వాత నన్ను వదిలిపెట్టేస్తున్నారు అన్నట్టు ఒకప్పుడు చెప్పాను. ఆయన ఏమన్నాడు? వాడబడు, ఉండేదే వాడబట్టాను కదా అన్నాడు. నిజమే కదా అనిపించింది నాకు. అరే, దీనికి ఎంత ఫీల్ అయిపోయానే. ఉండేదే వాడబడ్డానికి, మూలం కూర్చుంటే ఏమవుతావు? తుప్పట్టిపోతావుగా. అందుకోసం ఏమయ్యాలి? ఎక్స్పెక్టేషను వద్దు. వాడేసుకుంటే వాడబడిపోదాం. రేపొద్దున నిత్యత్వంలో ఏం పొందుకుంటాం? ఇంకొక వాక్యం చదువుదామా? గలతీయులకు రాయబడిన పత్రిక 2 ఒకసారి 6వ అధ్యాయం 9-10 వచనాలు చదివేసుకుని మూసేసుకుందాం. అయిపోయింది ఇంకా. గలతీ 6:9-10 వచనాలు. మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంట కోస్తాము. ఓకేనా? మేలు చేయుట యందు ఏముండకూడదంట? విసుగుదల ఉండకూడదు. అదనమాట. మేలు చేస్తూ పో. ఏమి రివార్డ్ రావట్లేదని అనుకోవద్దు. నీకు రివార్డ్ ఇచ్చేది ఎక్కడ? నిత్యత్వంలో. ఇప్పుడు 10వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడలను మేలు చేయదు. అదనమాట. మనకు ఫలం ఎవరిస్తారు? మేలు చేస్తే పరలోకంలో. గుర్తుపెట్టుకోండి. ఈ కిరీటాలు ఇవన్నీ కూడా ఇక్కడ రాకపోవచ్చు నీకు. గుర్తుపెట్టుకోండి, నిజంగా దేవుని పరిచయం చేసేవాడి కిరీటాలు ఇక్కడ రావు. ఎందుకంటే ప్రభు ఇక్కడ మనకు అవి ఇవ్వడు. ఎక్కడిస్తాడు? నిత్యత్వంలో, పరలోకంలో. మహిమగల కిరీటం, నీతి కిరీటం, వాడబారిన అక్షయ
కిరీటం, ఇవన్నీ మన కోసం సిద్ధపరుస్తున్నాడు, వాటిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభువు దగ్గర పొందే ప్రతిఫలం కోసం ఎదురు చూడు, కానీ లోకంలో పొందే ప్రతిఫలం కోసం ఎదురు చూడకు. మేలు చేస్తూ సంచరించు. ఇతరులు నీ పట్ల ఎలా నడుచుకోవాలని నువ్వు కోరుకుంటావో అలా ఇతరులకు చేయడం నేర్చుకో. ప్రార్థన చేసుకుందాం.